నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన మరో అత్యంత హేయమైన కుంభకోణం. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం స్కామ్. ఇది కేవలం ఇల్లీగల్ మద్యం తయారు చేసిన కేసు కాదు, ప్రజల ఆరోగ్యంతో ఆడిన చెలగాటం. కాలం ఎప్పటికీ మాదేనని విర్రవీగిన నేతలు, అధికారులకు ఈ ఉదంతం ఒక చెంపపెట్టుగా మారింది. కోట్ల రూపాయలు వెనకేసుకోవాలనే దురాశతో అక్రమార్కులు సాగించిన ఈ కల్తీ వ్యాపారం తెర వెనుక ఉన్న అపవిత్ర బంధాన్ని బహిర్గతం చేసింది. జస్ట్ ఒక్క రైడింగ్ అక్రమార్కుల మూలాలను కదిలించింది. జైలు ఊచలు లెక్క పెట్టేలా మారింది. ఆర్థిక లావాదేవీలు, కాల్ డేటా, బ్యాంకు వివరాలు ఇవన్నీ నిందితుల ప్రమేయాన్ని రుజువు చేస్తున్నాయి. ఎవరు నేరస్తులు, ఎవరు బాధితులు? అక్రమ అరెస్టులు అంటూ చేస్తున్న గోల నిజమేనా? కోర్టులో ఛార్జిషీట్ దాఖలుతో ఇంకెన్ని విషయాలు బయటపడనున్నాయి? జోగిని జోకొట్టేలా సాగుతున్నటువంటి ఈ రాజకీయ మద్దతు నడుమ కల్తీ మద్యం కేసులోని తాజా విశేషాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో వెలుగు చూస్తున్న నకిలీ మద్యం కుంభకోణం ఒక చెంపపెట్టు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అక్రమాలకు పాల్పడిన నేతలకు, అధికారులకు ఈ ఉదంతం కనువిప్పు. తంబళ్లపల్లెలో జరిగిన ఈ ఇల్లీగల్ మద్యం ఘటన రాజకీయ నేతలు, అక్రమార్కుల మధ్య ఉన్న అపవిత్ర బంధాన్ని బహిర్గతం చేసింది. ఈ కల్తీ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు ఏకంగా అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమారారు. మొదట్లో బుకాయించిన ఎక్సైజ్ పోలీసులు సేకరించిన వాస్తవాలు, రుజువులు వారిని నేరస్తులుగా నిరూపించాయి. ఈ చర్యకు బాధ్యులైన వారు ఇప్పుడు జైలు గోడల మధ్య ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు, అధికార దుర్వినియోగం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎక్సైజ్ పోలీసులు వేగంగా స్పందించారు. చట్టం ప్రకారం 60 రోజుల్లోగా ఛార్జిషీట్ను దాఖలు చేయాల్సి ఉండగా తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 540 పేజీలతో కూడిన ప్రాథమిక ఛార్జిషీట్ను సమర్పించారు. ఈ దస్త్రంలో విచారణ నివేదికలు, ఇప్పటికే జరిగిన అరెస్టుల వివరాలు, ఇంకా అరెస్టు కావాల్సిన నిందితుల సమాచారం పొందుపరిచారు. ఈ ఛార్జిషీట్లో కీలకమైన అంశాలు, వర్గాల వారీ సమాచారంతో కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు, మాజీ మంత్రి జోగి రమేష్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు వివరాలు, కాల్ డేటా, యూపీఐ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన రుజువులను పోలీసులు పొందుపరిచారు. ఇది కేవలం కల్తీ మద్యం తయారీ కేసు కాదని, దీని వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం, భారీ ఎత్తున నగదు మూలాలు ఉన్నాయని ఈ పత్రాలు సూచిస్తున్నాయి. ఈ కేసులో మొత్తం 33 మంది నిందితుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ మద్యం తయారీకి నగదు సమకూర్చిన మూలాలు, లావాదేవీల వివరాలు కూడా ఛార్జిషీట్లో ఉన్నాయి. ఈ ఛార్జిషీట్లో ఎక్సైజ్ పోలీసులు మరింత కీలక అంశాలను వెల్లడించారు. జోగి రమేష్ ప్రోద్బలంతోనే అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీకి పూనుకున్నట్టు నిర్ధారించారు. మంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ అండతోనే జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలో ఈ దందాను ప్రారంభించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా ములకల చెరువులో తయారీ కేంద్రాన్ని జోగి ఏర్పాటు చేయించినట్లుగా దర్యాప్తులో తేలింది. జోగి, ఆయన సోదరుడు జోగి రాములకు ప్రతి 2-3 నెలలకోసారి 3 నుంచి 5 లక్షల చొప్పున జనార్దన్ రావు లంచాలు అందించేవారని పోలీసులు పేర్కొన్నారు. రెండు 2022 జూన్లో జనార్దన్ రావు తన ఖాతా నుంచి 8 లక్షలు విత్డ్రా చేసి, అందులో 4 లక్షలు, మరో సందర్భంలో 9 లక్షలు విత్డ్రా చేసి 5 లక్షలు ఫెర్రీ షూట్ వద్ద జోగి రాముకు నేరుగా ముట్టజెప్పినట్లు స్పష్టమైన ఆర్థిక లావాదేవీల వివరాలను ఛార్జిషీట్లో పొందుపరిచారు. అంతేకాక బాల్యం నుంచే జనార్దన్ రావు, రమేష్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు, పాత బార్ల భాగస్వామ్యాల వివరాలను కూడా పోలీసులు విచారణలో భాగంగా ప్రస్తావించారు.
వాస్తవానికి రాజకీయ అండదండలు లేకపోతే పబ్లిక్ను అంత ఈజీగా మోసం చేయడం కష్టమే. ఈ కోణంలోనే గత ప్రభుత్వ హయాంలో కల్తీకి అలవాటు పడ్డ ప్రధాన నిందితుడు జనార్దన్ రావు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడి మధ్య జరిగిన ఫండ్ ట్రాన్సాక్షన్స్ పైనే విచారణ ప్రధానంగా కేంద్రీకృతమైంది. ఈ అక్రమ వ్యాపారానికి భారీగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, రాజకీయ నాయకులకు ఆ డబ్బు ఎలా చేరిందో తెలుసుకోవడానికి నగదు మార్పిడి మార్గాలను అత్యంత లోతుగా పరిశోధించారు. అరెస్టైన నిందితులు, అనుబంధ ఉద్యోగులు ఈ కల్తీ మద్యం కొనుగోలు చేసి వినియోగించిన కొందరి నుంచి నేర సెక్షన్ల కింద కీలక వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ వాంగ్మూలాలను కోర్టులో బలమైన ఆధారాలుగా సమర్పించడానికి పోలీసులు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్య సూత్రధారిగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు వ్యవహరించగా, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము సహా మొత్తం 29 మంది ఎక్సైజ్ పోలీసులను అరెస్ట్ చేశారు. అయితే తంబళ్లపల్లె సస్పెండెడ్ టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి, పిఏ రాజేష్తో పాటు మరో వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నారు. నిందితులందరి అరెస్టు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి ఛార్జిషీట్ దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న జనార్దన్ రావు, అతని తమ్ముడు జగన్మోహన్ రావు, జోగి రమేష్, జోగి రాములను కస్టడీకి తీసుకుని లోతుగా విచారించేందుకు ఎక్సైజ్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈ నకిలీ మద్యం కుంభకోణానికి రాజకీయ రంగు పులుముకుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో జోగి రమేష్ అరెస్టు ఒక అక్రమ అరెస్టు. బీసీ నాయకుడిని అనవసరంగా ఇరికించడానికి చేసిన నిస్సిగ్గు కుట్రగా ఆయన దీనిని అభివర్ణించారు. జోగి రమేష్ స్వయంగా ఈ నకిలీ మద్యం కేసుపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మరుసటి రోజే ఆయనను అరెస్టు చేయడం జరిగిందనేది జగన్ వాదన. జోగి అరెస్టుపై జగన్ ప్రధాన ఆరోపణ ఏమంటే, కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కుంభకోణం కేవలం నేరపూరిత కల్తీ వ్యవహారం కాకుండా రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలకు, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్ర బిందువుగా మారింది. ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు కేవలం కల్తీ మద్యం తయారీకి మాత్రమే పరిమితం కాలేదు. కేసు వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ ముడిని ఛేదించడానికి వారు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించారు. మద్యం ఉత్పత్తి, రవాణా, పంపిణీ, మార్కెటింగ్ గొలుసును విశ్లేషించడం జరిగింది. ఎక్కడా కల్తీ జరిగింది, ఏ మార్గాల ద్వారా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఈ మద్యం చేరింది అనే వివరాలను పోలీసులు మ్యాపింగ్ చేశారు. ఈ కేసు విషయంలో కూటమి నాయకులు వైసీపీ ఆరోపణలను ఖండిస్తూ చట్టబద్ధతను నొక్కి చెప్పారట. ఈ ఘటనపై బాధ్యత వహిస్తూ సంబంధిత ఎక్సైజ్ అధికారులపై సస్పెన్షన్, బదిలీల వంటి అంతర్గత చర్యలు కూడా తీసుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వ శాఖలలో జవాబుదారీతనం తప్పనిసరి అని సందేశం ఇచ్చారు. అధికార నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈ కల్తీ ఘటన కేవలం చట్టాన్ని ఉల్లంఘించడం కాదని, సామాజిక విశ్వాసాన్ని దెబ్బతీయడమని వ్యాఖ్యానించారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం అనేది అత్యంత హేయమైన చర్య అని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు ఏ పార్టీకి చెందినవారైనా విచారణ ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుపై వచ్చిన విమర్శలను అధికార వర్గాలు తోసిపుచ్చాయి. రాజకీయాలకు అతీతంగా ఆధారాల మేరకే అరెస్టులు జరుగుతున్నాయని, ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు లేవని స్పష్టం చేశారు. ఈ నకిలీ మద్యం కుంభకోణం రాజకీయ దుమారాన్ని రేపినా దీని ప్రధాన ప్రభావం ప్రజా ఆరోగ్యం, సామాజిక భద్రతపై పడింది. కల్తీ మద్యం వల్ల ఎవరైనా మరణించారా లేదా అనే, అనారోగ్యానికి గురయ్యారా అనే అంశంపై వైద్య నివేదికలను కూడా ఛార్జిషీట్లో జత చేశారు. ఈ ఘటనల వల్ల ప్రభుత్వం సరఫరా చేసే మద్యం కూడా సురక్షితమేనా అన్న సందేహాలు సామాన్య ప్రజల్లో రేకెత్తేలా మారింది. అయితే ప్రభుత్వం తప్పుడు ఆలోచనలకు తావు లేకుండా బాటిళ్లపై స్కానింగ్ సిస్టమ్ తీసుకురావడంతో కొంతమేర సత్ఫలితాలు ఇస్తోంది.
ప్రజల ఆరోగ్యం వ్యవస్థపై విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసిన ఈ నకిలీ మద్యం కుంభకోణం వెనుక ఎంతటి రాజకీయ అపవిత్ర బంధం ఉందో బయటపడింది. కోర్టు ముందు ఉంచినటువంటి ఛార్జ్ షీట్తో ఆర్థిక లావాదేవీలు, కాల్ డేటా ద్వారా నేరాన్ని రుజువు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చేసిన ఇదంతా కుట్ర అనేటువంటి ఆరోపణలు ఈ కేసును కేవలం నేర వ్యవహారంగా కాకుండా ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ వాస్తవాలు, రుజువులు మాత్రమే కోర్టులో నిలబడతాయి. ఆరోపణలు, మద్దతులు ఎన్ని ఉన్నా సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన అక్రమార్కులు చట్టానికి తలవంచాల్సిందే. ఈ వ్యవహారం వెనుక ఉన్నటువంటి అసలు నిజాలు ఏంటి అనేది మాత్రం మనం వేచి చూడాలి.